ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీ విషయానికి వచ్చినట్లయితే ముందుగా బుచ్చిబాబుని మెచ్చుకోవాలి. ఎందుకంటే తీసిన రెండో సినిమాకే రామ్ చరణ్ని ఏఆర్ రెహమాన్ ఒప్పించాడు. అందుకు బుచ్చిబాబుని మెచ్చుకోవాల్సిందే. ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే అంత పెద్దగా ఏం లేదు, ఏం జరుగుతుందనేది ముందుగా తెలిసిపోతుంది. మోడలేక ఉంది స్టోరీ. మెగా ఫ్యాన్స్ తప్ప ఎవరికి నచ్చదు ఈ మోడల్ స్టోరీ. వాడు క్రికెట్ ఆడడం, రామ్ చరణ్ క్రికెట్ ఆడడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత పోయి అది బంద్ చేసి మళ్ళీ కుస్తీ అంటాడు. కుస్తీ నుంచి పోయి రన్నర్గా అవుతాడు. అంత పిచ్చి పిచ్చి అనిపిస్తుంది, అంత దిమాగ్ దింగుతుంది పోయి థియేటర్లో చూసే వాళ్ళకైతే. మెగా ఫ్యాన్స్ తప్ప ఎవరైనా నచ్చదు. మొడలేక తీసిండు, 3-4 స్టోరీలు కలిపి ఒకటే సినిమా లెక్క తీసిండు. బుచ్చిబాబు గారిని వేసుకుంటారు. ఒకవేళ ఫ్యాన్స్ కూడా నచ్చకపోతేనైతే బుచ్చిబాబు పని అయిపోయినట్టే. జాన్వీ కపూర్ని షో చూపించడానికి తప్ప దేనికి పనికి రాలేదు. పాటలలో వస్తుంది, చూపిస్తుంది, పోతుంది, ఏం లేదు, మొదలెక్క ఉంది. ఇక జగపతి బాబు గురించి చూసినట్లయితే జగపతి బాబు యాక్టింగ్ ఓకే, కానీ ఆడు వాయిస్ ఏం మాట్లాడుతుండో వానికన్నా అర్థమవుతుందో తెలుస్తలేదు. ఏదో విజయనగరం స్లాగ్ అని పెట్టాడు, కానీ అది ఎవరికి అర్థం కాదు, మొట కూడా అర్థం కాదు. మొత్తానికి వచ్చినట్లయితే సినిమా అంత బాగాలేదు. చూస్తే మెగా ఫ్యాన్స్ చూస్తారు, వాళ్ళకి నచ్చితే నచ్చుతుండొచ్చు. అదే కేజీఎఫ్ సినిమాలో తీసినట్టు ఎలివేషన్ ఒకటి వస్తాడు, వాళ్ళకి స్టోరీ చెప్తుంటాడు, సగం సగం అతుకులు. సినిమా ఏం బాగాలేదు. చూడాలనుకుంటే చూడవచ్చు. అంత ఒకటి ఎలివేషన్ పెద్ద ఇది అది తురంకాడు అని మొదటగా చెప్తాడు. అది చెప్పింది కూడా చెప్పేట కూడా సొల్లు అనిపిస్తుంది అంతా. రామ్ చరణ్ వచ్చిన తర్వాత 6 బాలకు 6 సిక్స్లు కొట్టడం స్పెషల్ డేటా. సినిమాలలో 6 బాలకు 6 ఏంది, 12 బాలకు 12 సిక్స్లు కొట్టేస్తారు. దాంట్లో ఏం స్పెషల్ నాకు అర్థం కాలేదు. సినిమాని అయితే బాగాలేదు ఫ్రెండ్స్, నాకు నచ్చలేదు. నేను ఇస్తున్న రేటింగ్ 2/5. మీకు ఎవరికైనా నచ్చితే చూడాలనిపిస్తే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో.